హుకుంపేట మండలం శోభకోట సుండుపుట్టు గ్రామంలో భవానీ భక్తులు శ్రీ శ్రీ పరమ పూజ రామకృష్ణ పరమహంస గురువు గారికి ప్రత్యేక పూజలు జరుపుకొని దుర్గా అమ్మవారిని పూజించి తదుపరి మా గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ధర్మకర్త శ్రీ కృష్ణారావు గారు వారి కుటుంబ సమేతంగా మరియు గ్రామస్తుల సహకారంతో భవానీ భక్తులందరికీ అన్న సత్పరణ భిక్ష ఏర్పాటు చేయడమైనది. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తిగా భోజనం చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. जय भवानी भवानी దుర్గావారి అమ్మవారి ఆలయం దగ్గర అన్న సందర్భం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం వెనకాల వెళ్తే కొంచెం సరిపోదా మనం ఇక్కడ వచ్చేమని బాగుండు ఇక్కడ వచ్చే అనమాట. అటువంటిదేవి శ్యామలదేవి ఎల్లుండు 11వ రోజు మనకి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తుంది. కాబట్టి మనం అందరం కూడా 11వ రోజు అంటే గురువారం రాజరాజేశ్వరి దేవి రూపంలో మనం అందరం కూడా ఆ దుర్గమ్మవారిని స్మరణ చేస్తూ కొలుస్తూ అమ్మవారిని మనం వీలైనంత రోజు అమ్మవారికి ఏ ప్రసాదం పెడతారు ఆ రోజు చెప్పాలి. మరి మన భవాని ప్రసాదం ఏం పడదాం, ప్రసాదం పెట్టాలి. ముందు పెడుతున్నాం ఉద్దేశంతో పెడుతుంది. అలాగే ఆ రోజు కూడా ఈ రోజు కూడా పెట్టండి. ఈరోజు అందరికీ పెట్టే ప్రసాదం. అలాగే ఈరోజు కూడా గురువారం కూడా అమ్మవారికి ప్రసాదం పెట్టి ఏదైతే ఆ తర్వాత మరి మన ఒక కార్యక్రమాన్ని పూర్తవుతుంది 11 రోజులతో. కాబట్టి మన భవానీలు అందరికీ కూడా ఇంకా ఈరోజు అయిపోయింది, ఇంకా 2 రోజుల కార్యక్రమం. ఆ 2 రోజుల్లో మన కార్యక్రమంలో పూర్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. అమ్మవారి ఆశీస్సులు, దుర్గమ్మవారి ఆశీస్సులు మనకు, మన కుటుంబానికి, ఈ లోకానికి, సమస్త లోకానికంతా కూడా ఆ దుర్గమ్మవారు అందరికీ అయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రీ సంపదాలు అన్నీ మన అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని మరొకసారి జై దుర్గా భవానికి.